మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, మనం చేసే జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలకి ఇచ్చే కోచింగ్లు అవ్వచ్చు, వాళ్ళ టైంని మొత్తం కిల్ చేస్తున్నారు కదా. దీనిలో మార్పు ఎలా తీసుకురావాలంటారు? షిఫ్ట్ లో పనిచేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్ పనిచేసేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అనవసరంగా వీలైనా కూడా యూఆర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్. వాళ్ళు డిజిటల్ డీటాక్స్ డైట్ చేయమంట. నేను ఆ సెల్ ఫోన్ ఒక్క రోజన్నా కనీసం వారంలో ఒక్క రోజు నో సెల్ ఫోన్ డే అని పెట్టుకోండి. ఓకే సార్. విజ్ఞానం కోసం వాడండి, లేకపోతే కమ్యూనికేషన్ కోసం వాడండి. ఆడుకోవటం కోసం సెల్ ఫోన్లు ఏంటండి? బయటికి వెళ్ళి ఆడుకోండి పిల్లలు. వాళ్ళ పిల్లలు బాత్రూమ్ కూడా సెల్ ఫోన్ లేకుండా వెళ్ళట్లేదే. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఆహారంలో మార్పులు చేసుకోవాలి, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. కాదు మేము ఇట్లాగే ఉంటామంటే మరి ఇట్లాగే జబ్బులు వస్తాయి. ఒకప్పుడు అసలు హాస్పిటల్ ఉండేయా? పాతకాలంలో జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు వీధికి ఒక 100 హాస్పిటల్ వచ్చినా జబ్బులు తగ్గట్లేదు. కూడా 4-5 ఊర్లకు కలిపి ఒక ఆర్ఎంపీ వచ్చేవాళ్ళు. ఇవాళ రోడ్డుకి 100 హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలు వస్తున్నాయి, జబ్బులు తగ్గట్లేదు. సో ఎవరిని నిందించటమో ఎవరినో బ్లేమ్ చేయాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ అవేర్నెస్ క్యాంప్. సెల్ హెల్త్ క్లినిక్ లో నా ఉద్దేశం అయితే డాక్టర్లను విమర్శించడమో ప్రజలను విమర్శించడమో కాదు, ప్రజలకు ఒక అవేర్నెస్. నువ్వు ఇట్లా చేస్తే ఇది సమస్య, ఈ సమస్యని పేరెంట్స్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళకి చిప్స్ అంటే చిప్స్ ఇచ్చేస్తున్నారు, కురుకురేలు ఇచ్చేస్తున్నారు, అన్ని కూడా అన్ని ఇచ్చేసి అలవాట్లు మార్పులు చిన్న చిన్న పిల్లలకి కలజోడులు ఇచ్చేస్తున్నాయి. వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. అది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాది ఎవరిని తిట్టాలని ఉద్దేశంతో విమర్శించాలని ఉద్దేశం కాదు. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ వై దే షుడ్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్ అండ్ ఆహార విధానంలో ఎందుకు మార్పులు చేసుకోవాలి. ఓకే.